హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం టీజీ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం. సో ఆల్రెడీ పార్ట్ 1 అనేది వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ మనం 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం పార్ట్ 1లో. సో అది కూడా చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనం హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో ఆ విధంగా మనం డివైడ్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ హిస్టరీ క్వశ్చన్స్. గోల్ గుంబాజ్ అనే ప్రసిద్ధ నిర్మాణం ఎక్కడుంది? గోల్ గుంబాజ్ అనే ప్రసిద్ధ నిర్మాణం ఎక్కడుంది అంటున్నాడు. అంటే మనకి బీజాపూర్లో ఉంది. సో కర్ణాటకలో ఉన్నటువంటి బీజాపూర్లో ఉంది. సో ఏంటది? గోల్ గుంబాజ్ అనేటటువంటి ప్రసిద్ధ నిర్మాణం. సో ఎవరు కట్టించారు దీన్ని అంటే మనకి మొహమ్మద్ ఆదిల్ షా. మొహమ్మద్ ఆదిల్ షా దీన్ని కట్టించడం జరిగింది. సో ఇక్కడ ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గుమ్మటంగా చెప్తాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డోమ్ లేదా గుమ్మటంగా చెప్తాము. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే విస్పరింగ్ గ్యాలరీ అనేది ఉంటుంది ఇందులో. సో దీంట్లో మనకి విస్పరింగ్ గ్యాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చిన్న శబ్దం చేసినా మనకి ఇది 7 సార్లు వినిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ ఇలానే అడగకుండా ఈ నిర్మాణాన్ని ఎవరు కట్టించారని అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు కట్టించారు? మొహమ్మద్ ఆదిల్ షా. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడుంది అంటే కర్ణాటకలోని బీజాపూర్లో ఉంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమ బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం కలిగింది? అంటే మనకి బోధ్ గయాలో. ఓకేనా? సో బీహార్లో ఉన్నటువంటి బోధ్ గయాలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా బుద్ధుడి గురించి మనకి ఏం అడగవచ్చు అంటే ఎగ్జామ్లో, సో బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? బుద్ధుడు ఎక్కడ జన్మించాడని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, బుద్ధుడు లూంబినిలో జన్మించాడు. లూంబిని అనే ప్రాంతంలో జన్మించాడు. సో జ్ఞానోదయం అనేది ఎక్కడైంది? బోధ్ గయాలో అయింది. బీహార్లో ఉన్నటువంటి బోధ్ గయాలో జ్ఞానోదయం అయింది. సో ఎక్కడంటే రావి చెట్టు కింద. సో ఏ నది ఒడ్డున? నిరంజన నది ఒడ్డున. నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద బోధ్ గయాలో జ్ఞానోదయం అయింది. చూడండి, మొదటి బోధన ఎక్కడ జరిగింది బుద్ధుడికి అంటే సారనాథ్లో జరిగింది. మొదటి బోధన బుద్ధుడికి ఎక్కడ జరిగింది అంటే సారనాథ్లో జరిగింది. సో దీనిని మనం ఏమంటామంటే, ఈ మొదటి బోధన మనం ఏమంటామంటే ధర్మచక్ర పరివర్తన. ధర్మచక్ర పరివర్తన అంటాం. నెక్స్ట్ ఎక్కడ మరణించాడు ఆయన అంటే మనకి కుషీనగర్లో మరణించారు. కుషీనగర్లో మరణించారు. సో దీనిని మనం ఏమంటామంటే మహాపరినిర్వాణ అంటాం. సో బుద్ధుని యొక్క మరణాన్ని మనం ఏమంటామంటే మహాపరినిర్వాణ అంటాం. మొదటి బోధన ఏమంటాం? ధర్మచక్ర పరివర్తన అంటాం. సో ఎక్కడ జన్మించాడంటే లూంబినిలో జన్మించాడు. ఏ నది ఒడ్డున జ్ఞానోదయం ఏంటంటే నిరంజన నది ఒడ్డున. ఏ చెట్టు కింద? రావి చెట్టు కింద. ఎక్కడ? బోధ్ గయాలో. సో ఇక్కడ చూడండి, మనకి ఫ్రీ మెటీరియల్ అనేది మనకి కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి టీజీ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో మనకు ఇప్పటివరకు అయితే మొత్తం ఎన్నైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి లేదా ప్రీ మెటీరియల్కి సంబంధించి మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే, సో ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో యాప్ డౌన్లోడ్ చేయగానే ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ కనిపిస్తాయి. సో ఈ 3 లైన్స్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఇక్కడ మీకు ఫ్రీ మెటీరియల్, ఇది సెకండ్ ఇమేజ్, ఇది మనకి సెకండ్ ఇమేజ్, ఇది ఫస్ట్ ఇమేజ్. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్స్లో మీకు టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు మెటీరియల్ అనేది ఉంటుంది. సో అందులో మీకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ కూడా అందులో ఉంటాయి. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లోనూ మరియు కామెంట్ సెక్షన్లోనూ నేను యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి బెస్ట్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి కంబైన్డ్ కోర్స్ అనేది మనం కేవలం 199 రూపీస్కే ఫుల్ కోర్సు. ఇందులో మీకు జీకే వస్తుంది, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ వస్తుంది. ఫుల్ కోర్స్ అనేది మీకు 199 రూపీస్ మాత్రమే. అదేవిధంగా మీకు ఫాస్టెస్ట్ రివిజన్ కోసం 7000 క్వశ్చన్స్తో 7000 ఎంసీక్యూస్తో మనం తెలంగాణ జిల్లా అండ్ హైకోర్టుకు సంబంధించిన మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు అన్ని టాపిక్స్ కూడా, జీకేకి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్
జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం అన్ని టాపిక్స్ని కవర్ చేసాం. ఇది మొత్తం కూడా మనకి కేవలం 199 రూపీస్ మాత్రమే. అదేవిధంగా మనం ఇంకొక 4-5 డేస్లో ఇందులో టాప్ 50 టాపిక్స్ని కూడా మనం ఇందులో యాడ్ చేయబోతున్నాం. సో ఇందులో మీకు ప్రింట్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మెటీరియల్కి సంబంధించి ప్రింట్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వారికి మాత్రమే అందుబాటులో ఉంది. సో ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని లేదంటే కోర్సుని తీసుకోవచ్చు. సో నేను యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది అంటే సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి 1928లో వచ్చింది. 1928లో వచ్చింది. సో సైమన్ కమిషన్ ఎప్పుడు నియమించారంటే బ్రిటిష్ వారు 1927లో నియమిస్తే 1928లో ఇండియాకి వచ్చింది. 1928లో ఇండియాకి వచ్చింది. సో ఇక్కడ మన భారతదేశంలో సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు వ్యతిరేకించారంటే సైమన్ కమిషన్లో ఉన్నటువంటి 7 సభ్యుల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా భారతీయులు లేకపోవడం వల్ల సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాలు అనేవి భారతీయులు చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్య సంఘటన కనుక చూసినట్లయితే ఈ సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటటువంటి ఈ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే సో ఈ సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటటువంటి ఈ ఉద్యమంలోనే లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, తప్పకుండా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు అంతమైంది? మౌర్య సామ్రాజ్యం అనేది ఎప్పుడు అంతమైందంటే మనకి క్రీస్తు పూర్వం 185వ సంవత్సరంలో అంతమైంది. 185వ సంవత్సరంలో అంతమైంది. చివరి రాజు ఎవరు మౌర్య సామ్రాజ్యానికంటే? బృహద్రథుడు. బృహద్రథుడు చివరి రాజు అని చెప్తాం. మనకి మౌర్య సామ్రాజ్యానికి చివరి రాజు ఎవరు అంటే బృహద్రథుడు అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ అంతం చేసింది ఎవరు అంటే బృహద్రథుడు యొక్క సేనాని అయినటువంటి పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని అంతమొందించి శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. దాంతో మౌర్య వంశం అనేది అంతరించిపోయింది. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పూనా ఒప్పందం గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1932లో జరిగింది. పూనా ఒప్పందం అనేది మనకి గాంధీజీ అంబేద్కర్ మధ్య 1932లో జరిగింది. సో ఎక్కడ జరిగింది? ఎర్రవాడ జైల్లో జరిగింది. పూనాలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో జరిగింది. సో ఇక్కడ ఈ సమావేశానికి దళితుల తరపున అంబేద్కర్, అదేవిధంగా గాంధీజీ తరపున మదన్ మోహన్ మాలవ్య హాజరవ్వడం జరిగింది. ఓకేనా. సో మదన్ మోహన్ మాలవ్య ఎందుకు వచ్చారంటే గాంధీజీ అప్పుడు జైల్లో ఉన్నారు. ఓకేనా. గాంధీజీ జైల్లో ఉండడం వల్ల ఆయన తరపున మదన్ మోహన్ మాలవ్య వచ్చి సంతకం చేయడం జరిగింది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వరాజ్ ఫ్లాగ్ను ఎవరు రూపొందించారు? స్వరాజ్ ఫ్లాగ్ను ఎవరు రూపొందించారంటే మహాత్మా గాంధీ 1921లో రూపొందించడం జరిగింది. ఈ స్వరాజ్ ఫ్లాగ్లో మనకి ఏముంటుందంటే చెరగా ఉంటుంది, స్పిన్నింగ్ వీల్ అంటాం కదా. సో మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసుంటారు. సో స్పిన్నింగ్ వీల్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చంద్రగుప్త మౌర్యుడు ఏ మతాన్ని అనుసరించాడు అంటే మనకి జైన మతాన్ని అనుసరించాడు. చంద్రగుప్త మౌర్యుడు మనకి జైన మతాన్ని అనుసరించడం జరిగింది. సో ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు యొక్క గురువు ఎవరు అంటే భద్రబాహు. భద్రబాహు మనకి చంద్రగుప్త మౌర్యుడు యొక్క గురువుగా చెప్తాము. సో ఎక్కడ మరణించాడు ఈయన అంటే చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడంటే కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బేలగోళలో చంద్రగుప్త మౌర్యుడు మరణించడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ను ఎవరు స్థాపించారు అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ను స్థాపించడం జరిగింది. సో ఎవరైనా అంటే మనకి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చెప్తాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరంటే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు జీకే ప్రిపేర్ అవుతున్నప్పుడు హైకోర్టుకి కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి కానీ మొట్టమొదటి వ్యక్తులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఒక క్వశ్చన్ ఆల్రెడీ అడిగిన తర్వాత దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ నుంచి కూడా మళ్ళీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ ఆయన పుట్టినరోజు ఎప్పుడు అంటే నవంబర్ 11. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు ఎప్పుడంటే నవంబర్ 11. సో ఆ రోజున మనం ఏమని జరుపుకుంటాం? జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజున మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాము. ఆయన రాసినటువంటి పుస్తకం ఏంటి మనకి? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి పుస్తకంగా చెప్తాం. నెక్స్ట్ మనకి కళలు సంస్కృతిలో చూడండి ఫస్ట్ క్వశ్చన్, కన్యార్ కలి అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అంటే కేరళ రాష్ట్రానికి చెందినది. కన్యార్ కలి అనేటటువంటి జానపద నృత్యం అనేది మనకి కేరళ రాష్ట్రానికి చెందింది. ఇంకా కేరళకు సంబంధించి ఇంకా ఇతర నృత్యాలు కనుక చూసినట్లయితే కథాకళి, మోహినియట్టం,
తయ్యం మరియు ఒట్టం తులాలు. ఒట్టం తులాలు అనేవి కేరళ రాష్ట్రం యొక్క ఇతర నృత్యాలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అతి పురాతనమైన మ్యూజియం ఏది? అంటే మనకి ది ఇండియన్ మ్యూజియం కలకత్తా. ది ఇండియన్ మ్యూజియం కలకత్తా. ఓకేనా. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి మ్యూజియం ఏదంటే కలకత్తాలో ఉన్నటువంటి ది ఇండియన్ మ్యూజియం. ఓకేనా. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని అంటే 1814లో బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి సంస్థ 1814లో బ్రిటిష్ కాలంలో ఇండియన్ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఖజురహో దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఖజురహో దేవాలయాలు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఖజురహో దేవాలయాలు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో ఎవరు నిర్మించారు వీటిని? ఈ ఖజురహో దేవాలయాలు అంటే చందేలా రాజవంశస్థులు. చందేలా రాజవంశస్థులు క్రీస్తు శకం 950 నుండి 1050 మధ్య కాలంలో ఈ దేవాలయాలను నిర్మించడం జరిగింది. ఏ శైలిలో నిర్మించారు ఈ ఖజురహో దేవాలయాలను అంటే నగర శైలిలో. ఏ శైలిలో? నగర శైలిలో నిర్మించారు. సో దీని యొక్క విశేషం ఏంటి? ఇక్కడ హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వీటిలో మనకి అత్యంత ప్రసిద్ధమైనది ఏంటిదంటే కందారియా మహాదేవ ఆలయం. కందారియా మహాదేవ ఆలయం అనేది అత్యంత ప్రసిద్ధి చెందిందిగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఖజురహో దేవాలయాలకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఖజురహో దేవాలయాలకు 1986లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి. మానవ సహాయం లేకుండా సహజంగా పెరిగే వృక్ష సంపదను ఏమంటారు? మానవ సహాయం లేకుండా సహజంగా పెరిగేటటువంటి వాటిని మనం ఏమంటామంటే వర్జిన్ వృక్ష సంపద, వర్జిన్ వెజిటేషన్ లేదా వర్జిన్ వృక్ష సంపద అంటాం. సో భారతదేశంలో వృక్ష సంపద అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి ఇక్కడ చూడండి ఎండమిక్. ఎండమిక్ అంటే ఏంటి? పూర్తిగా భారతదేశానికి చెందినటువంటి వృక్ష జాతులను మనం ఎండమిక్ జాతులు అంటాం. నెక్స్ట్ ఎగ్జోటిక్ జాతులు. ఎగ్జోటిక్ జాతులు అంటే ఏంటంటే బయట దేశాల నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడినటువంటి వృక్ష జాతులను మనం ఏమంటామంటే ఇక్కడ ఎగ్జోటిక్ వృక్ష జాతులు అంటాము. జీవావరణంలో రసాయన మూలకాల యొక్క చక్రీయ కదలికలను ఏమంటారు? జీవావరణంలో రసాయన మూలకాల చక్రీయ కదలికలను ఏమంటారంటే ఇక్కడ బయోజియోకెమికల్ చక్రాలు లేదా బయోజియోకెమికల్ సైకిల్స్ అంటాం. బయోజియోకెమికల్ సైకిల్స్ అంటాము. సో ఇక్కడ చూడండి ఆవరణ వ్యవస్థలో మనకి కొన్ని కెమికల్స్ అనేవి మొక్కలు, జంతువులు, అదేవిధంగా గాలి, నీరు, మట్టి మధ్య ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక సైకిల్ లాగా కెమికల్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి. వీటి మధ్య మొక్కలు కానివ్వండి, నెక్స్ట్ జంతువులు కానివ్వండి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి గాలి, నీరు, మట్టి మధ్య ఒక చక్రం లాగా ఈ కెమికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే బయోజియో కెమికల్ సైకిల్ అంటాము. ఓకేనా. సో ఈ బయోజియో కెమికల్ సైకిల్లో ఎలాంటి కెమికల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయంటే సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయంటే నైట్రోజన్ చక్రం కానివ్వండి, కార్బన్ చక్రం కానివ్వండి, నెక్స్ట్ ఆక్సిజన్ చక్రం కానివ్వండి. కార్బన్ అనేది కూడా మనకి మొక్కల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మళ్ళీ మట్టిలోకి, మట్టిలో నుంచి మళ్ళీ మొక్కల్లోకి, మొక్కల నుంచి మళ్ళీ జంతువులోకి, అలా సైకిల్ లాగా ఈ కార్బన్ సైకిల్ కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జలపాతాల కింద నీటి ఫోర్స్ వల్ల ఏర్పడే పెద్ద గుంతలను ఏమంటారు? జలపాతాల కింద నీటి ఫోర్స్ వల్ల ఏర్పడేటటువంటి గుంతల్ని మనం ఏమంటామంటే ఇక్కడ ప్లంజ్ ఫూల్స్ అంటాం. ప్లంజ్ ఫూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్యామ్ అనుకోండి. ఈ డ్యామ్ నుంచి వాటర్ ఇలా కింది పడుతున్నాయి అనుకోండి. సో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి. ఓకేనా. సో పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి. సో అలా ఈ వాటర్ అనేది ఫోర్స్గా దీర్ఘకాలం పడడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ పైన గుంతలు కనుక ఏర్పడ్డట్టయితే వాటిని మనం ప్లంజ్ ఫూల్స్ అంటాము. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఇది వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో లాగా వస్తుంది. సో ఇక్కడ కింద ఏమవుతుందంటే పెద్ద రాళ్ళు ఉండడం వల్ల అవి కోసుకొని పోయి ఓకేనా. సో కోతకు గురయ్యి అక్కడ గుంటలు ఏర్పడతాయి. వాటిని మనం ప్లంజ్ ఫూల్స్ అంటాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఉత్తర మైదానాలలో టెర్రస్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండే పాత ఒండ్రుమట్టి ప్రాంతాన్ని ఏమంటారు? అంటే బంగర్ అంటాం. ఓకేనా. సో ఉత్తర మైదానాలు అనేవి మొత్తం మనకి 4 రకాలుగా ఉంటాయి. అందులో బంగర్ ఒకటి. సో బంగర్ అంటే ఏంటంటే టెర్రస్ లాంటి నిర్మాణం కలిగి ఉండి పాత ఒండ్రుమట్టి కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బంగర్ మైదానాలు అంటాము. సో ఇక్కడ ఉత్తర మైదానాలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి బాబర్ అంటే ఏంటంటే హిమాలయాల పాదాల వద్ద రాళ్లతో కూడినటువంటి ప్రాంతాన్ని మనం బాబర్ అంటాం.
గుర్తుపెట్టుకోండి. ఈ 4 మళ్ళీ క్వెషన్ అడిగేటటువంటి అవకాశం ఉంటది. ఓకేనా? సో, ఇప్పుడు బంగారు అడిగాడు కాబట్టి నెక్స్ట్ బాబర్ అడగొచ్చు, లేకపోతే టెరాయ్ అడగొచ్చు, లేకపోతే కాదర్ అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి. బాబర్ అంటే హిమాలయాల పాదాల వద్ద రాళ్లతో కూడినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బాబర్ అంటాం. టెరాయ్ అంటే బాబర్ కింద ఉండే చిత్తడి నేలలనే మనం టెరాయ్ అంటాం. నెక్స్ట్ బంగారు అంటే పాత ఒండ్రు మట్టి నేలనే మనం బంగారు అంటాము. నెక్స్ట్ కాదర్ అంటే ఏంటంటే కొత్త ఒండ్రు మట్టి. ఓకేనా? సో, బాబర్ అంటేనేమో పాత ఒండ్రు మట్టి నేలలు, కాదర్ అంటేనేమో కొత్త ఒండ్రు మట్టి నేలలు. సో, ఇవి 4 రకాల ఉత్తర మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వారబందీ వ్యవస్థ అనేది దేనికి సంబంధించింది? వారబందీ సిస్టమ్ లేదా వారబందీ వ్యవస్థ అనేది దేనికి సంబంధించింది అంటే నీటి పంపిణీకి సంబంధించింది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ లేదా నీటి పంపిణీకి సంబంధించిందే వారబందీ వ్యవస్థ అంటాం. ఓకేనా? సో, కాలువల ద్వారా నీటి పంపిణీకి సంబంధించిందే మనకి వారబందీ వ్యవస్థ. సో, ఇప్పుడు వార అంటే ఏమంటామంటే వంతు అంటాం. బందీ అంటే స్థిరీకరణ అంటాం. ఓకేనా? కాలువ చివరన ఉండేటటువంటి రైతులకు కూడా సమానంగా నీరు అందేలా చూడడమే ఈ వారబందీ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఈ వారబందీ సిస్టమ్ అనేది ఎక్కడ అమల్లో ఉందంటే ఉత్తర భారతదేశంలో అత్యధికంగా అమల్లో ఉంది. ఎక్కడ? పంజాబ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, అదేవిధంగా రాజస్థాన్లో ఈ వారబందీ వ్యవస్థ అనేది అత్యధికంగా అమల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి అంటే 22 అధికారిక భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఓకేనా? సో, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950లో అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 14 భాషలు ఉన్నాయి 8వ షెడ్యూల్లో. తర్వాత 1950 తర్వాత దాదాపుగా 8 భాషలను చేర్చడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూర్, నెక్స్ట్ నేపాలీ భాషను యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనేటటువంటి భాషలను ఈ 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అంటే మొత్తం 1950 తర్వాత 8 భాషలను చేర్చడం జరిగింది. 14+8 అంటే మొత్తం 22 భాషలు అనేవి మనకి 8వ షెడ్యూల్లో ఉన్నాయి. సో, గుర్తుపెట్టుకోండి, మనకి 8వ షెడ్యూల్లో ఇంగ్లీష్ భాష లేదు, అదేవిధంగా రాజస్థానీ భాష కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గిరిజన ప్రాంతాల పరిపాలన మరియు స్వయం ప్రతిపత్తి గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే మనకి 6వ షెడ్యూల్ అనేది మనకి గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన కానివ్వండి, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి గురించి తెలియజేస్తుంది. సో, ఇక్కడ 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయంటే అస్సాం ఉంటుంది, నెక్స్ట్ మేఘాలయ ఉంటుంది, నెక్స్ట్ త్రిపుర ఉంటుంది, నెక్స్ట్ మిజోరం ఉంటుంది. సో, అస్సాం అంటే ఏ అనుకోండి, మేఘాలయ అంటే ఎం అనుకోండి, త్రిపుర అంటే టీ అనుకోండి, నెక్స్ట్ మిజోరం అంటే ఎం అనుకోండి. ఏఎంటిఎం 6వ షెడ్యూల్ అనగానే మీకు రాష్ట్రాల పేర్లు అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఏఎంటిఎం గుర్తు రావాలి. ఓకేనా? సో, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఓకేనా? సో, ఇది గుర్తు రావాలి మీకు. సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాష్ట్రాల పేరు కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి? తెలంగాణలో మనకి 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నెక్స్ట్ శాసన మండలి సీట్లు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. శాసన మండలి సీట్లు 40 ఉన్నాయి. లోక్సభ సీట్లు 17 ఉన్నాయి. రాజ్యసభ సీట్లు 7 ఉన్నాయి. నెక్స్ట్ మొత్తం జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 33 ఉన్నాయి. సో, మొత్తం జిల్లాలు అందరికీ తెలుసు, బట్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో, ఇందులో ఏదైనా మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. శాసన మండలి స్థానాలన్నీ 40, లోక్సభ స్థానాలని 17, రాజ్యసభ స్థానాలని 7, నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలని 119. క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టాస్క్ అనేది ఏ రకమైన సంస్థ? టాస్క్ అనేది మనకి ఏ రకమైన సంస్థ అంటే ప్రభుత్వ లాభాపేక్ష లేని సంస్థ. ప్రభుత్వ సంస్థ మరియు లాభాపేక్ష లేనటువంటి సంస్థగా చెప్తాము. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇతర కరెన్సీల పరంగా దేశీయ కరెన్సీ విలువను అధికారికంగా తగ్గించడాన్ని ఏమంటారు అంటే మనకి డీవాల్యుయేషన్ లేదా అవమూల్యనం అంటాం. అవమూల్యనం లేదా డీవాల్యుయేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూపాయి కానివ్వండి, అదేవిధంగా డాలర్ యొక్క మారక విలువ కనుక చూసినట్లయితే, రూపాయి మరియు డాలర్ యొక్క మారకపు విలువ చూసినట్లయితే, సో, రూపాయి అనేది 90 రూపాయలు ఇస్తే మనకి $1 అనేది ఇస్తారు. ఓకేనా? సో, $1 ఈక్వల్ టు 90 రూపాయలకి సమానం. $1 ఈక్వల్ టు 90 రూపాయలకి సమానం. సో, మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు రూపాయి విలువను తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? డాలర్ విలువ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ $93 అయింది అనుకోండి. దీన్నే మనం ఏమంటామంటే డీవాల్యుయేషన్ లేదా అవమూల్యనం అంటాము. సో, ఎందుకు డీవాల్యుయేషన్ చేయాలి? మన రూపాయి విలువను మనమే ఎందుకు తగ్గించుకోవాలి అంటే దానికి రీజన్ ఏంటంటే మనకి ఎగుమతులు పెంచడం కోసం. ఓకేనా? సో, మన దేశం నుంచి ఎగుమతులు పెంచడం కోసం, దిగుమతులు తగ్గించడం కోసం, ఎగుమతులు పెంచి
దిగుమతులు తగ్గించడం కోసం మన దేశంలో డీవాల్యుయేషన్ లేదా అవమూల్యనం అనేది చేస్తారు. డీవాల్యుయేషన్ అనేది చేస్తారు. ఓకేనా. సో ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ అనేది ఉద్దేశపూర్వకంగా రూపాయి యొక్క విలువను తగ్గించినట్లయితే దాన్నే డీవాల్యుయేషన్ అంటారు. ఎందుకు చేస్తారంటే ఎగుమతులు పెంచడానికి, దిగుమతులు అనేవి తగ్గించడానికి. ఓకేనా. సో ఇక్కడ మన భారతదేశంలో ఇప్పటి వరకు రూపాయి విలువను ఎన్నిసార్లు తగ్గించారు, డీవాల్యుయేషన్ అనేది ఎన్నిసార్లు చేశారంటే 3 సార్లు చేశారు. 1949లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నెక్స్ట్ 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నెక్స్ట్ 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు రూపాయి యొక్క విలువను తగ్గించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విలోమ తరంగంలో ఎత్తైన భాగాన్ని ఏమంటారు? విలోమ తరంగం అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. మామూలుగా తరంగం అంటే ఏమంటాం? తరంగం అంటే మనం ఏమంటామంటే ఒక శృంగము, ఒక ద్రోణి. ఓకేనా. సో మామూలు తరంగంలో ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే ద్రోణి అంటాం. ఓకేనా. ద్రోణి అంటాం. సో లోతుగా ఉన్న ప్రదేశాన్ని ఏమంటాం? శృంగము అంటాం. శృంగము. సో మామూలు తరంగంలో అయితే మనం ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని ద్రోణి అంటాం. నెక్స్ట్ లోతుగా ఉన్న ప్రదేశాన్ని శృంగం అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? విలోమ తరంగం. విలోమ తరంగం అంటే రెండు ఆపోజిట్. సో ఇప్పుడు ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని ఏమంటాం? శృంగము అంటాం. ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని శృంగము అంటాం. నెక్స్ట్ లోతుగా ఉన్న ప్రదేశాన్ని ద్రోణి అంటాం. రెండు ఆపోజిట్ అవుతాయి అంతే. ఓకేనా. సో ఇది విలోమ తరంగానికి సంబంధించి. అంటే మనకి ఎత్తుగా ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే సో శృంగము అంటాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో లూమియర్ సోదరులు తమ మొదటి సినిమాను ముంబైలోని వాట్సన్ హోటల్లో ఏ సంవత్సరంలో ప్రదర్శించారు? అంటే మనకి 1896లో భారతదేశంలో లూమియర్ సోదరులు తమ మొదటి సినిమాను ముంబైలో వాట్సన్ హోటల్లో ప్రదర్శించడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి పార్ట్ 2లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో 7000 MCQస్కి సంబంధించినటువంటి మెటీరియల్, అదేవిధంగా కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్, కేవలం 90 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.